నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారాం సత్యమేవ జయతే అని కొటేషన్ పెట్టుకొని దాని వెనుక అన్ని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు ఇది మీకు తగునా అర్జెంటుగా సత్యమేవ జయతే అనే ట్యాగ్ లైన్ ని తీసేయండి ఇది ఎవరినన్నారు అనేది తెలుసుకుందాం ఎంపీ సబరి గారు భారతి రెడ్డి గారిని అన్న మాటలు మరి ఆవిడ ఇంత హాట్ కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏంటి డైరెక్ట్ గా భారతి గారిని టార్గెట్ చేస్తూ ఎందుకు ఇలా మాట్లాడారు దీని గురించి వీడియోలో తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ శబరి గారు డైరెక్ట్ గా భారతి గారిని అనేసారు సత్యమేవ జయతే అని చెప్తూ నువ్వు అసత్యాలు ప్రచారం చేయడంలో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నావు అని చెప్పేసి అసలు ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది శబరి గారు ఇప్పుడు మీడియా కొన్ని తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా కొన్నేమో సానుభూతి పత్రికలు ఛానల్స్ ఉన్నాయి కొన్నేమో డైరెక్ట్ గా అటాచ్ అయినవి ఉన్నాయి డైరెక్ట్ గా ఉన్నవి ఏంటి ఇప్పుడు సాక్షి మీడియా వచ్చేది డైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఎందుకంటే భారతిరెడ్డి గారు రన్ చేస్తున్నారు కాబట్టి భారతిరెడ్డి గారు దానికి చైర్మన్ గా ఉన్నారు కదా సో భారతిరెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి భారతిరెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తున్న పత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కరపత్రిక అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తుంటారు అలాగే ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఎల్లో మీడియా అని చెప్పి ఈనాడుని తర్వాత ఆంధ్రజ్యోతిని ఏబిఎన్ని ఈటీవీని ఇలా అలాగే ఇంకొక ఛానల్ మొత్తాన్ని కలిపి వీళ్ళు ఎల్లో మీడియాగా వాళ్ళు క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారు అయితే ఇక్కడ ఏది రాజకీయం చేయాలి ఏది రాజకీయం చేయకూడదు అనేటువంటి ఒక విజ్ఞత ఉండాలి ఇప్పుడు దుమ్మెత్తిపోయాలని చెప్పి ప్రతిదీ కూడా అన్ని అంశాన్ని దుమ్మెత్తి పోస్తే కనుక అది ప్రజలు యావగించుకుంటారు కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదం 20 మంది చనిపోయారు సజీవ దహనం అయ్యారు 19 మంది గాయపడ్డారు అసలు దానికి కారణాలు ఏంటి అనే దాని మీద ఆల్రెడీ ప్రత్యేక బృందాలని ప్రభుత్వం ఏర్పాటు చేసింది దాని మీద విచారణ సాగిస్తుంది పైగా ఆ బస్సు ట్రావెల్ పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం డయ్యూడాములో ఆయన వాళ్ళు పర్మిషన్ తీసుకొచ్చుకున్నారు ఏది ఫిట్నెస్ కి సంబంధించి అలాగే కర్ణాటక ప్రభుత్వం ఏదో కొన్ని పర్మిషన్స్ ఇచ్చింది దీంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రమేయం ఏమీ లేదు కాకపోతే బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ మార్గం ఆంధ్రప్రదేశ్ బోర్డర్ నుంచి వెళ్ళాలి సో అక్కడ ప్రమాదం జరిగింది ప్రభుత్వం కూడా అక్కడ ప్రభుత్వం స్పందించింది ఇమీడియట్ గా వాళ్ళకి సహాయ చర్యలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది తర్వాత ఆసుపత్రిలో వాళ్ళకి చికిత్స చేపిస్తుంది బతికినటువంటి వాళ్ళకి అలాగే చనిపోయినటువంటి వాళ్ళ భౌతిక గాయాలను వాళ్ళ బంధువులకు అప్పచెప్తున్నారు గత 2 రోజుల నుంచి అక్కడ అంతా శోక సముద్రం అక్కడే ప్రత్యేకమైన 16 బృందాలను ఏర్పాటు చేశారు పోలీసు బృందాలను అదే పనిలో ఉన్నారు అలాగే ప్రజాప్రతినిధులు హోమ్ మినిస్టర్ వచ్చారు తర్వాత అక్కడ ఉండేటువంటి ఎంపీ శబరి గారు వచ్చారు మిగతా ఎమ్మెల్యేలు వచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ వచ్చి ఆడ వాళ్ళ కుటుంబాలను ఓదారుస్తున్నారు ఇలాంటి సమయంలో భారతీ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మీడియా ఏం చెప్తుంది నకిలీ మద్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది ఆ నకిలీ మద్యాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తయారు చేశారు ఆ నకిలీ మద్యాన్ని తాగి ఆ బైక్ శివశంకర్ అనే అతను నకిలీ మద్యం తాగి అతను అతనికి మైకు తప్పేసి ఈ బస్సు అంటే ప్రమాదం జరిగిన తర్వాత బైక్ అంతా బస్సు కింద పడిపోయింది ఆ కారణంగా అది పేలిపోయింది ఇదంతా కూడా నకిలీ మద్యం కారణంగా అని చెప్పేసి నిన్నటి నుంచి మీడియాలో వస్తున్న న్యూస్ ని శబరి గారు కోట్ చేశారు ఎంపీ శబరి గారు బైరెడ్డి శబరి గారు ఆవిడ ఏం చెప్తున్నారు శవాల మీద చిల్లర ఎరుకునేటువంటి రకాలు మీరు శవాల మీద రాజకీయాలు చేసేటువంటి రకాలు మీరు సత్యమేవ జయతే అనేటువంటి ట్యాగ్ తోటి మీ మీడియా నడుపుతున్నారు మీరు చేసేది అసత్య ప్రచారాలు నకిలీ మద్యానికి దీనికి సంబంధం ఏంటి అని చెప్పి శబరి గారు ప్రెస్ మీట్ పెట్టి భారతిరెడ్డి గారిని డైరెక్ట్ గా విమర్శలు ఆరోపణలు చేశారు ఆవిడ మీద కారణం ఏంటి నకిలీ మద్యానికి ప్రమాదానికి సంబంధం ఏంటి యాక్చువల్ గా ప్రమాదం ఎందుకు జరిగింది అసలు దానికి ఫిట్మెంట్ ఎవరు ఇచ్చారు దానికి అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు ఫిట్నెస్ సర్టిఫికేట్ ట్రావెల్ పర్మిషన్ ఎవరు ఇచ్చారు డయ్యూడామన్కి వెళ్ళి వీళ్ళు రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించుకున్నారు అక్కడ ఆల్టరేషన్ ఎందుకు చేయించుకున్నారు ఆల్టరేషన్ పర్మిషన్ డయ్యూడామన్ ఎందుకు ఇచ్చింది వాళ్ళు అడగాలి ప్రమాదం జరిగింది ఆ కర్నూలులో ప్రమాదం జరగడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధం ఏంటి అనేది ఒకటైతే రెండేంటి నకిలీ మద్యం తాగాడు అని చెప్పేసి ఆవిడ కామెంట్ చేస్తున్నారు ఎవరు అంటే సాక్షి ఛానల్ సంబంధించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా అదే చెప్తున్నారు సో ఇప్పుడు అక్కడ ఒక బార్ ఉంది అక్కడ అది ఒక వైన్ షాప్ ఉంది ఆ వైన్ షాపు యాజ్ పర్ ది గైడ్ లైన్స్
నేషనల్ హైవే గైడ్ లైన్స్ ప్రకారమే వైన్ షాప్ నిర్వహిస్తున్నారు. ఓకే. ఆ గైడ్ లైన్స్ ను అనుగుణంగా నిర్వహిస్తున్నటువంటి షాప్ లో ఇతను మద్యం కొనుగోలు చేశాడు, మద్యాన్ని తాగాడు. 7 o'clock ఒకసారి, మళ్ళీ 8 o'clock ఒకసారి తాగాడు. తాగి అతను వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో ఒక అతను ఎర్రి బాబో ఎర్రబ్బాయో ఇది పేరుంది అతని పేరు, వాళ్ళ ఫ్రెండ్, అతను కూడా ఎక్కించుకుని వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ డివైడర్ ని కొట్టి కింద పడ్డట్టు స్పాట్ లో అతను శివశంకర్ అనే చనిపోయాడు. ఎర్రిస్వామి, ఆ ఎర్రిస్వామి అన్న అతను ఆ బైక్ లేపి అతను బైక్ ని పక్కకు లాగి ఆ బాడీని చనిపోయినటువంటి అతను రోడ్డు పక్కకు తీసి బైక్ ని పక్కకు తీసేటువంటి క్రమంలో బస్సు వచ్చేసి ఆ బైక్ ని ఈడ్చుకెళ్ళిపోయింది. దాంతో పెట్రోల్ లీక్ అయిపోయి బస్సు బ్లాస్ట్ అయిపోయింది. ఇది చెప్తున్నారు ఎవరు, ఎక్సైజ్ వాళ్ళు కానీ లేదంటే ఆర్టీఏ వాళ్ళు కానీ పోలీసులు కానీ చెప్తున్నట్టు మాట ఇది. తర్వాత ఫోరెన్సిక్ కొన్ని నమూనాలు పంపించారు. ఫోరెన్సిక్ పంపించినప్పుడు దాదాపుగా 400 మొబైల్స్ ని లగేజీ క్యాబిన్ లో ఉన్నాయి అని చెప్పేసి ఒకటి చెప్తున్నారు. ఆ మొబైల్స్ కూడా ఇప్పుడు లగేజీ క్యాబిన్ లో తీసుకెళ్లేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, అది జాగ్రత్తలు తీసుకోలేదని చెప్తున్నారు. అసలు ప్రమాదం ఎందుకు జరిగింది అనే దాని మీద అఫీషియల్ గా ఎంక్వైరీ చేసినటువంటి వాళ్ళేమో చెప్తున్నారు. అసలు మద్యం తాగి బస్ కింద పడ్డాడని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తారు. ఆల్రెడీ వాడు మద్యం తాగి ఆడ డివైడర్ ని గుద్దాడు, బైక్ ని డివైడర్ ని గుద్దేసి చనిపోయాడు, స్పాట్ డెడ్ అయ్యాడు. మోటార్ బైక్ కింద పడిపోయింది. ఆ మోటార్ బైక్ నీడ్చుకొని ఈ బస్సు వెళ్ళింది. సార్ బస్సు వాళ్ళు ఎమిడే ఆపినట్టయితే దానికి ఏముండేది కాదు, కానీ బస్ డ్రైవర్ తప్పు కూడా ఉంది దాంట్లో. సో ఇవన్నీ కూడా బస్సు ప్రమాదం జరిగినప్పుడు రకరకాలుగా న్యూస్ ఇస్తుంటారు. కాబట్టి ఏ న్యూస్ ని ఎలా ఇవ్వాలి అనేది, ఇప్పుడు బస్సుకు సంబంధించి ఈ ప్రమాదం జరిగినప్పుడు చనిపోయారు కాబట్టి ఎంతమంది, బస్సుకు సంబంధించిన ప్రమాణ భద్రతా చర్యలు తీసుకున్నారా లేదా, ఆల్రెడీ ఇంకా ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వీటి మీద గైడెన్స్ ఇవ్వాలి. కానీ ఈ చనిపోయినటువంటి వాళ్ళ మీద నకిలీ మద్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని దాన్ని మళ్ళీ నకిలీ మద్యానికి ముడిపెట్టి ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం. నకిలీ మద్యం ఎవరు తయారు చేశారంటే 2023 నుంచి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత జోగి రమేష్ తయారు చేశారని చెప్పి విచారణలో ఉన్నటువంటి నిందితులు చెబుతున్నారు. కానీ ఇదేదో నకిలీ మద్యం తయారు చేసేసి ఈ ప్రభుత్వమే ఈ విధమైనటువంటి సంఘటనలకు కారణమైంది అన్నట్టుగా ప్రచారం చేస్తుంది. అందుకే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు. ఎంపీ శబరి గారు ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా భారతిరెడ్డి గారిని టార్గెట్ చేశారు. భారతిరెడ్డి గారిని టార్గెట్ చేసి సత్యమేవ జయతే అనేటువంటి కొటేషన్ వేసుకుని, ఆ కొటేషన్ తీసి ఆ సత్యమేవ జయతే అనేటువంటి కొటేషన్ వేసుకుని అసత్య ప్రచారాలను ఏం చేస్తున్నారు, మీరు ప్రజల్లో విషయం నింపుతున్నారు అని చెప్పి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ స్టైల్లో ఆవిడ విమర్శలు చేశారు. అంటే ఈ ప్రతిపక్షం కానీ లేదంటే అధికార పక్షం కానీ ఒక సంఘటన జరిగినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి అనేది ఆలోచించాలి. ప్రతి సంఘటనని కూడా శవం కనపడితే చాలు దాన్ని రాజకీయం చేద్దాం అని అనుకుంటే అది సమాజం కూడా హర్షించదు. సమాజం కూడా ఒక ఎక్స్టెండ్ వరకే గమనిస్తుంది, ఆ తర్వాత సమాజం యాక్సెప్ట్ చేయదు. ఆ విషయాన్ని శబరి గారు చెప్తున్నారు. సో ఇప్పటికైనా మీరు నిజాలు రాయటం నేర్చుకోండి, లేదంటే సమాజానికి మీ మీడియా అనేది హానికరం అని చెప్పి శబరి గారు చురకలు వేశారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.